మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ మన ఫ్యామిలీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న బావగారు వాళ్ళ పాప వాళ్ళ ఊర్లో దేవుని ప్రతిష్ఠ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన వీడియో అండి. ఎటైనా ఊరు ప్రయాణాలంటే కంపల్సరిగా మా వారు నేను ఇద్దరం కలిసే వెళ్తాము. నిన్న కూడా ఇద్దరం వెళ్ళాలని బయలుదేరాము, కానీ ఒకటే వర్షం. బండి మీద వెళ్ళటం అయితే వర్షానికి తడుస్తామని తిరువూరులో నన్ను బస్సు ఎక్కిచ్చారండి. బస్సులో చిన్న వీడియో తీశాను. ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టిరేళ్ళ దేవుడి ప్రతిష్ఠకే వెళ్తున్నారు. నాకెలా తెలుసు అంటే టికెట్ కొట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కండక్టర్ గారికి పుట్టిరేళ్ళ అని చెప్తున్నారనమాట. ఇక బావగారు వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని టిఫిన్ చేసి బావగారు వాళ్ళ పాప, అల్లుడు గారు, నేను గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిస్టర్ కలిసారు. నేను గుడి దగ్గర వీడియోలు తీయాలని వీడియో ఆన్ చేసే ఉంచానండి. ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి, అమ్మ మీరు యూట్యూబ్లో వీడియోలు పెడతారు కదా అని అడిగారు. ఇప్పుడు బాబు కనిపించాడు కదా, వాళ్ళ అమ్మగారు అనమాట. నేను ప్రత్యేకంగా తనని వీడియో తీయలేదు, ఏమనుకుంటారో ఏమో అనుకున్నాను. కానీ ఇదిగోండి ఈవిడ వీడియో ఇక్కడ స్లో చేశాను, ఈవిడ అనమాట. నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటారా, నన్ను అక్కడక్కడ గుర్తుపడుతూనే ఉన్నారు. కానీ ఇంకా సంతోషపడే విషయం ఏంటంటే, నన్ను పేరు పెట్టి పిలవకుండా వీడియోలో అక్క అమ్మ అని బోధిస్తూ కామెంట్లు పెడుతున్నారు కదా, అలాగే బయట కూడా నన్ను గుర్తుపట్టి అక్క ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఆ విషయానికి నేను చాలా సంతోషపడుతున్నాను.